టేస్టీ మిరియాల రసం రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం చింతపండు తీసుకొని నీళ్లు వేసి నానబెట్టండి. ఇప్పుడైతే ఒక రోలు తీసుకొని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా దంచండి. దగ్గర మిరియాలు అవైలబుల్ గా ఉంటే అవి కూడా వేసి అందులో దంచుకోండి. నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి నేను పౌడర్ వేసేసాను. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండులో బాగా పండిన 2 టమాటాలు, పసుపు, ఉప్పు వేసి బాగా పిసకండి. బాగా పిసుకుతూ కలపటం వల్ల టమాటా రసము, చింతపండు రసం బాగా కలిసి రసం యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు సామాను, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వండి. తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు ఈ పౌడర్ ను కూడా వేయండి. తర్వాత కరివేపాకును కూడా వేసి మాడిపోకుండా వేగనివ్వండి. పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో వేయండి. రసం బాగా మరగాలి కాబట్టి కొంచెం వాటర్ ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలపండి. ఈ టైంలో కొత్తిమీరను కూడా వేయండి. మంటను హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రసాన్ని బాగా మరగనివ్వండి. ఒకే రకమైన రసాలు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. దగ్గు జలుబు ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి రసాన్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి బాయ్ బాయ్.